నిన్న నైటు మెఫా పెట్టాను, మార్నింగ్ లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్ పెట్టాను. JNTUA 2 బీటెక్ ఈసీ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఇది కూడా MBA వాళ్ళ సబ్జెక్ట్ అనండి. ఇది కూడా పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్గానే ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ రాయగలిగితే అన్ని మార్కులు పడతాయి. ఇప్పుడు అన్నీ పెట్టేస్తాను, 7 సబ్జెక్టులు ఉన్నట్టే కదా, 7 సబ్జెక్టులు పెట్టేస్తాను. అయితే యూనిట్ 1లో చూద్దాం, R23 వాళ్ళది ఇంట్రడక్షన్ టు ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఉంది కదా, దీంట్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే షార్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ మెంట్ బై పర్సనాలిటీ డెవలప్మెంట్, లేకపోతే వాట్ ఆర్ ద డిఫరెంట్ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ ఇంప్రూవింగ్ ది పర్సనాలిటీ, వాట్ ఆర్ ది ఆటిట్యూడ్ షుడ్ బి ఫాలోడ్ ఇన్ ద ఇంటర్వ్యూస్, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు. లేకపోతే స్టేట్ సమ్ ఆర్గనైజేషన్ ప్రొసీజరల్స్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఆర్గనైజింగ్ ప్రాసెస్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ డు యూ మెంట్ బై ఏ క్వశ్చన్ ఆటిట్యూడ్, B పెర్సెప్షన్, C లెర్నింగ్, D పర్సనాలిటీ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇక యూనిట్ 2లో చూసుకుంటే మోటివేషన్ అండ్ లీడింగ్. ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఇస్తే ఏమడుగుతారంటే రైట్ ఎనీ 2 కాన్సెప్ట్స్ ఆఫ్ థియరీస్ ఆఫ్ మోటివేషన్, వాట్ ఈజ్ మెంట్ బై మోటివేషన్ అని కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో అంతకుమించి ముందుకు వెళ్ళడు నాకు తెలిసి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ వస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్, మాస్లోస్ థియరీ ఆఫ్ మోటివేషన్ చూసారా, దాని మీద ఖచ్చితంగా ఇస్తాడండి. థియరీ X కానివ్వండి, థియరీ Y కానివ్వండి, ఓకేనా. సో ఇక దాన్ని ఇంకో రకంగా అడగాలంటే వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ మాస్లోస్ హైరార్కీ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 3లో చూసుకుంటే ఆర్గనైజేషనల్ కల్చర్. సో ఇందులో షార్ట్ క్వశ్చన్ కంపల్సరీగా ఇచ్చేది ఏంటంటే వాట్ ఈజ్ మెంట్ బై లీడర్షిప్ ఆర్ డిఫైన్ లీడర్షిప్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఆర్ ద డిఫరెంట్ రైట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్స్ అని కూడా అడుగుతాడు. లేకపోతే స్టేట్ సమ్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ లీడర్షిప్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకుంటే ఇందులో కంపేర్ ట్రాన్సాక్షనల్ అండ్ ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్, లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై లీడర్షిప్, ఎక్స్ప్లెయిన్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట, ఓకేనా. సో డిఫైన్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ఏ లీడర్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక యూనిట్ 4 వస్తే గ్రూప్ డైనమిక్స్. ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈజ్ మెంట్ బై గ్రూప్ డెసిషన్ మేకింగ్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈజ్ మెంట్ బై కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్ పరంగా చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్ ది గ్రూప్ డెసిషన్ మేకింగ్, లేకపోతే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ గ్రూప్ డెసిషన్ మేకింగ్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే హౌ డూ యూ బిల్డ్ ఏ టీమ్ అని చెప్పేసి అడుగుతాడు. సో యూనిట్ 5 చూసుకుంటే ఆర్గనైజేషనల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్. సో ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాట్ ఈజ్ మెంట్ బై వర్క్ స్ట్రెస్ మేనేజ్మెంట్, లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై చేంజ్ మేనేజ్మెంట్, లేకపోతే వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ కల్చర్ అని చెప్పేసి అడుగుతాయి. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్, చేంజ్ మేనేజ్మెంట్, B క్వశ్చన్ వర్క్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్ విత్ ఇట్స్ డిఫరెంట్ ఫంక్షన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని చెప్పేసి అడుగుతాడు. ఇదండి, ఓకేనా.